అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ కు షాక్ ఇచ్చింది. టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రంప్ సుంకాలను 6 జడ్జిలు వ్యతిరేకించగా 3 జడ్జిలు సమర్థించారు. సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదన్న సుప్రీంకోర్టు అదనంగా విధించిన సుంకాలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మాట విన్ని దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించారు ట్రంప్. భారత్పై విధించిన 18% టారిఫ్ కూడా అనధికారమని అమెరికా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అధికారాలు అతిక్రమించి సుంకాలు విధించారని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో యుఎస్ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అమెరికా అధ్యక్షుడు ఎడాపెడా అసాధారణ రీతిలో ప్రపంచ దేశాలతో జరిగే వాణిజ్య చేసే దేశాలపై విధించినటువంటి వాణిజ్య సుంకాలు చట్టవిరుద్ధమని తీర్పునిస్తూ అమెరికా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్షుడు తన పరిధిని మించి చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చట్టాన్ని అంటే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంలో ఈ సుంకాలు విధించే అంశం ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైనా దేశంలో అత్యవసర ఆర్థిక పరిస్థితులు ఏర్పడినట్లయితే ఇతర దేశాలతో జరిగే వాణిజ్యాలపై దాన్ని క్రమబద్ధీకరించేందుకు నియంత్రించేందుకు మాత్రమే అమెరికా అధ్యక్షులకు అధికారాలు ఉన్న అంశాన్ని ఆ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది 1977లో జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి చట్టం. అయితే ఆ చట్టంలో ఎక్కడా కూడా వాణిజ్య సుంకాలు విధించే అంశం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి ఈ అంశాన్ని కేవలం సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు ఈ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక వ్యవహారాల చట్టం అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఆర్థిక పరిధిని మాత్రమే ఈ రోజు సమీక్షిస్తూ 170 పేజీల తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొంది అమెరికా అధ్యక్షుడు అమెరికా చట్టసభ కాంగ్రెస్ అనుమతి లేకుండా ఆమోదం లేకుండా ఇలాంటి సుంకాలను విధించేందుకు ఏమాత్రం కూడా అధికారాలు లేవు, అలాంటి చేయడానికి వీల్లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా తన తీర్పులో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ వాణిజ్యాల ద్వారా మొత్తం 1925 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అమెరికా 175 బిలియన్ల అమెరికా డాలర్లను అనేక దేశాలపై విధించినటువంటి సుంకాల ద్వారా వసూలు చేయడం జరిగింది. వీటన్నిటిని సంబంధించి ఏం చేస్తారన్నది ఇంకా స్పష్టంగా అమెరికా ఎలాంటి రూలింగ్ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఏం చేస్తున్నది, అమెరికా ఎలా ప్రవర్తిస్తుందన్నది వేచి చూడాల్సింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ఈ రకంగా గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా వ్యవహరించిన రీతిలో యుద్ధ పరిస్థితులు కానీ ఇతర అని ప్రతి దేశంతో కూడా అమెరికా యుద్ధం చేయట్లేదన్న అంశాన్ని కూడా ఆ తీర్పు సారాంశంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్స్ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఏ ఇతర దేశంతోనూ యుద్ధ పరిస్థితులు లేవు, ఏ దేశంతోనూ యుద్ధం చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఎడాపెడా ఇష్టానుసారంగా వాణిజ్య సుంకాలు విధించడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు, ఆ అధికారాలు లేవు, ఇది చట్ట విరుద్ధమని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇక అమెరికా ఇప్పటి వరకు వాణిజ్య సుంకాల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బును ఏ రకంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆయా దేశాలకు తిరిగి ఇచ్చేస్తుందా లేదా అన్న అంశాన్ని ఇంకా వేచి చూడాల్సింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు వేసినటువంటి వ్యూహం ప్రకారం దాదాపు $300 బిలియన్ ప్రతి ఏడాది అమెరికా ఈ సుంకాల ద్వారా వసూలు చేయాలని చెప్పి ఈ రకంగా సుంకాలు విధించే ప్రయత్నం చేసింది. ఇది చట్ట విరుద్ధాన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టు ఇది ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడికి పెద్ద ఎదురు దెబ్బని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ మాత్రం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు అమెరికాతో. కాబట్టి అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సారాంశాన్ని ప్రతి అంశాన్ని కూడా పరిశీలించిన తర్వాత దీనిపై మేము వ్యాఖ్యానిస్తామని చెప్పి ఐరోపియన్ యూనియన్ ఇప్పుడే వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఈ సుంకాలను భారతదేశం చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలు 18% విధించినటువంటి ఈ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఘనంగా ఇది చాలా శ్లాఘిస్తూ మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఖచ్చితంగా అమెరికా తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైంది, చరిత్రాత్మకమైన అంశాన్ని కూడా కాంగ్రెస్ తన ట్వీట్ లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది, ఏ రకంగా
ఈ వసూలు చేసినటువంటి డబ్బును ఏ రకంగా ఇవ్వబోతుందా లేదా ఏ రకంగా స్పందిస్తున్నది మనం వేచి చూడాల్సింది. ఖచ్చితంగా ఇది అమెరికా అధ్యక్షుడికి ఒక పెద్ద ఎదురు దెబ్బే. అయితే అమెరికా అధ్యక్షుడు కూడా దీన్ని ముందుగానే ఊహించారు. ఒకవేళ అమెరికా సుప్రీంకోర్టు ఏదైనా తన నిర్ణయానికి కనుక వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లయితే తనకు మరొక ప్రత్యామ్నాయ మార్గం వ్యూహం కూడా ఉందన్న అంశాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి అనేకమైన అంశాలను కూడా అమెరికా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఏ రకంగా చేయాలన్న అంశాన్ని కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి తదుపరి కార్యాచరణ అమెరికా అధ్యక్షుడు ఏ రకంగా నిర్ణయం ఉండబోతున్నదే ప్రపంచ దేశాలను కూడా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు వసూలు చేసిన డబ్బును ఏ రకంగా ఇస్తుందా లేదా, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తారా లేదా, లేకపోతే తదుపరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఏ రకంగా దీన్ని సమర్థించుకొని దాన్ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ప్రపంచ దేశాలని కూడా ఎదురు చూస్తున్నాయి. అయితే ప్రసాద్, ఒకవైపు సుంకాలు అధికంగా విధించే అర్హత గాని హక్కు గాని అధ్యక్షుడికి లేదని కోర్టు చెబుతోంది. మరొక వైపు ఈ సుంకాలకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ట్రంప్ ఇంకేదైనా అధికారికంగా మార్గాలున్నాయా టారిఫ్లు విధించడానికని చూస్తున్నట్టుగా మరొక మాట వినిపిస్తోంది. సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు? అదే ప్రత్యేకించి ఇప్పుడే ఐరోపియన్ యూనియన్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సారాంశాన్ని, ప్రతి అంశాన్ని, ప్రతి పదాన్ని కూడా తరచి మేము విశ్లేషించుకున్న తర్వాతనే దీనిపై స్పందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అంశాలపై ఉన్నట్టు చేసినటువంటి చట్టాన్ని అధిగమించి అసాధారణ రీతిలో అధికారాలను ఉపయోగించడాన్ని ప్రపంచ దేశాలని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పూర్తిగా సమర్థిస్తున్నాయి. కాబట్టి అయితే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షులు కూడా తాను చాలా పూర్తిగా నిబ్బరంగా ఉన్నారు. చైనా ఎడాపెడా అనైతికమైనటువంటి వ్యాపార వాణిజ్యాలు చేస్తుంది. ఆ రకంగా అమెరికా వస్తువులపై ఇష్టానుసారంగా కూడా సుంకాలు విధించింది. కాబట్టి అమెరికా తాను ఆర్థికంగా బలోపేతం కావాలంటే, బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ అగత్యం ఉంది. ఆ ఆర్థిక అత్యవసర పరిస్థితి అమెరికాకి ఏర్పడింది. అది కనుక లేకపోయినట్లయితే ప్రపంచ దేశాలను కూడా అమెరికాను చూసి హేళన చేస్తాయన్న అంశాన్ని కూడా అమెరికా అధ్యక్షులు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఉన్నటువంటి లీగాలిటీస్ చట్టపరంగా, అదేవిధంగా అంతర్జాతీయ న్యాయం ప్రకారం ఏ రకంగా దీన్ని ఆమోదించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా పరిష్కార మార్గాలు, ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఏ రకంగా ఇది ఒక పెద్ద అమెరికా అధ్యక్షుడు గతంలో ఏ అధ్యక్షుడు కూడా చేయని రీతిలో వ్యవహరించిన రీతిలో డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరును అన్ని దేశాలు కూడా ఆక్షేపించాయి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు తన తీసుకున్న నిర్ణయాన్ని, ఈ సుంకాలు ఎడాపెడా అసాధారణ రీతిలో ఇతర దేశాల వాణిజ్యాలు చేసే ఇతర దేశాలపై విధించినటువంటి సుంకాలను ఏ రకంగా సమర్థించుకుంటారు, తదుపరి ప్రత్యామ్నాయ మార్గాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి సంబంధించి ఏ రకంగా దీనికి ఈ విషమ పరిస్థితి నుంచి బయటపడాలి అన్న అంశాన్ని ఆలోచిస్తున్నగా తెలుస్తుంది. కాబట్టి తదుపరి కార్యాచరణ, తదుపరి అమెరికా అధ్యక్షుడి నిర్ణయం అన్నదే ప్రపంచ దేశాలని అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. దానిపై ఏ రకంగా అమెరికా ఈ విషమ పరిస్థితి నుంచి బయటపడుతుందన్నది కూడా అందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. 1977 అత్యవసర అధికారాల చట్టాన్ని ఆధారంగా చేసుకుని 2025 ఏప్రిల్లో ట్రంప్ దాదాపు అన్ని వాణిజ్య భాగస్వాములపై రెసిప్రోకల్ సుంకాలు విధించారు. పన్నులు విధించడానికి స్పష్టమైన అనుమతి ఇవ్వలేదని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్ల అధికారం కాంగ్రెస్దే. అయితే గతంలో ఇదే చట్టాన్ని మాదక ద్రవ్యాల వంటి అత్యవసర అంశాలపై ఉపయోగించినప్పటికీ టారిఫ్ల కోసం వినియోగించడం వివాదాస్పదమైంది. దీంతో వివిధ వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.